నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా పెట్రోల్ ధరలు, అటు గ్యాస్ ధరలు, వివిధ రకాలైనటువంటి ధరలన్నీ కూడా పెంచడం జరిగింది. పెట్రోల్ ధరలో పెద్ద ఎత్తున కూడా ₹3 పైనే పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైనటువంటి రేట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతకుముందు 5 రాష్ట్రాల ఎలక్షన్ జరిగినప్పుడు మరి పెట్రోల్ ధరలు పెరుగుతాయని వార్తలు వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఖండించింది. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకే ఇటు పొదుపు చేయాలంటూ చెప్తూ కూడా పొదుపు చేయాలని ఒక సైడ్ చెప్తూనే మరో సైడు ఈ రేట్లను పెంచడం జరిగింది. చాలామంది ప్రతిపక్ష నాయకులందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు వివిధ రకాలుగా. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్ హేమ సుదర్శన్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈ పెట్రోల్ ధరలు పెరగడానికి ఎట్లా చూస్తారు? పెట్రోల్ ధరలని పెరగడం అంటే ఒకప్పుడు మోడీ మనకి ఏ నినాదంతో వచ్చిండు, ₹40 పెట్రోల్ ఇస్తాము, క్రూడ్ ఆయిల్ వచ్చేసి తక్కువ ఉన్నా కానీ వీళ్ళు బ్యారెల్ రేట్స్ తక్కువైనాయి, వీళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, 100 రోజులు ఇవ్వండి, నేను దేశాన్నే మార్చేస్తా అని చెప్పేసి ఇక అన్ని రకాలుగా ₹40 పెట్రోల్ తీసుకుంటే చాలా విషయాలు చెప్పాడు. మరి ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత చేశాడు? ఏకాఏకన పెరిగిపోయింది, 106 అట్లా వచ్చేసింది. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ పెరిగింది. సో ఈ రోజున వచ్చేసి ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే ఇంకా మనల్ని ఒకే ఒక్క దాంట్లో పడేస్తున్నారు. హిందూ ముస్లింలు అనే దాంట్లో మనల్ని గొడవలు పెట్టుకుంటూ చిన్న చిన్న విషయాలైనా కూడా దాని పెద్ద అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాల నుంచి పరిపాలన దాంట్లో లేదు. ఈవెందో తెలంగాణ కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలలో వచ్చేసి ముస్లింలే పాలించారు. అప్పుడు కూడా హిందువులు వచ్చేసి ఖతరాలో లేరు. బట్ ఇప్పుడు హిందువే పాలిస్తున్నా హిందువులకు ఖతరా అని చెప్పేసి అంటే ప్రాబ్లం ఉన్నది. హిందువులు వచ్చేసి అఘాతంలో ఉన్నారు అంటే మరి ఏ విధంగా వాళ్ళు ఈ రోజున పరిపాలన మనల్ని మీరు కొట్టుకోండ్రా, మేము వచ్చేసి దేశాన్ని మొత్తం అమ్ముకుంటాము, మొత్తం దేశాన్ని సంక్షోభంలో నెట్టేస్తాము అనే టైప్లో చేసి నిరూపించాడు. మొన్న ఎలక్షన్ల ముందర కూడా అందరూ అదే అన్నారు, నెక్స్ట్ పెరగబోతుంది డీజిల్, పెట్రోళ్ళు, గ్యాస్ కూడా మనము ఏ విధంగా ఒకప్పుడు గ్యాస్ రాణి ఉన్నది కదా, స్మృతి రాణి వచ్చేసి 400 సిలిండర్ ఉంటే మొత్తం నెత్తిన వేసుకొని పోయి మన్మోహన్ సింగ్కి గాజులు పంపించింది. మరి ఇప్పుడు గాజులు లేవా స్మృతి రాణికి? లేకపోతే మోడీకి తొలగించడానికి శాతగాక ఇంట్లో కూర్చుందా? ఏమని చెప్పాలా? ఈ రోజున పెట్రోల్ ధరలు పెరిగితే మరి ఇప్పుడు ఈ రాఘవ్ చడ్డా ఏం చేస్తున్నాడు? మోడీ ప్రభుత్వం మస్తు చేస్తుంది, ఒకప్పుడేమో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి నన్ను కొనేటోడే లేడు అని చెప్పేసి అన్నాడు. నన్ను కొనాలి అంటే యుగాలు పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు మరి ఈరోజు ఆ ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత మోడీ ఏం చేసిండు? నోట్లో సమోసా పెట్టిండా, ఇంకేమన్నా పెట్టిండా? మరి గడ్డ పెట్టుకొని కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి చేత కావట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీలో స్వేచ్ఛ ఏ విధంగా ఉంటుందంటే ఏ పార్టీ అయినా అన్యాయం చేస్తుందంటే దాన్ని ఆపోజిషన్లో ఉండి ఖచ్చితంగా మేము మాట్లాడేంత ఇది ఉంటుంది. సో అలాంటిది ఈ రోజున చెడ్డ ఎన్నో మాటలు మాట్లాడి ఈరోజు చెడ్డ గడ్డ పెట్టుకొని కూర్చొని మాట్లాడలేకపోతున్నారు. ఢిల్లీలో వచ్చేసి రేప్ కేసులు జరుగుతున్నాయి, పెట్రోల్కి ధరల మీద జరుగుతున్నాయి, నీట్ ఇంతమంది యువత, జంజీ యువతను వచ్చేసి చాలా రకాలుగా నేను పెద్ద మంచోడిని, నన్ను ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అనే టైప్లో చెప్పిండు. మరి ఈ రోజున జంజీ బ్యాచ్ వచ్చేసి ఎగ్జామ్స్ రాసి పేపర్ లీక్ అయ్యి సంవత్సరం వాళ్ళ లైఫ్లు స్పాయిల్ అయిపోతున్నాయి. మరి ఎందుకు మాట్లాడడానికి రావట్లేదు? అంతెందుకు గ్యాస్ వచ్చేసి రష్యా వాళ్ళు పంపించేస్తున్నారు మనకి. రష్యా పంపిస్తుంటే మోడీ వద్దు అని చెప్తున్నాడు. అంటే దేనికి వద్దు? ట్రంప్కి భయపడుతున్నాడు కాబట్టి ఈరోజు వద్దని చెప్తున్నాడు. ట్రంప్ వచ్చేసి ఆర్డర్ ఇవ్వలేదు మోడీకి. అంటే మన దేశంలో ఏదైనా పెట్రోల్ కొనాలన్నా, డీజిల్ కొనాలన్నా, ఇంకేది కొనాలన్నా, గ్యాస్ కొనాలన్నా ట్రంప్ ఆర్డర్ ఇస్తే మోడీ పనిచేస్తాడు. మోడీ కీలు బొమ్మగా ట్రంప్ చేతిలో మారిండు. ఎందుకు అంటే అదానీ కేసు ఆయన దగ్గర ఉంది. అదానీ వీళ్ళిద్దరు చెడ్డీ దోస్తులు. ఇక మీద ఇటు చూసుకుంటే వచ్చేసి ఎఫ్స్టీన్ ఫైల్లో వచ్చేసి మన నరేంద్ర మోడీ గారు, విశ్వగురు గారు ఉన్నారు. సో గొంతు పట్టుకొని ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున నేను చిన్న మాట వినకపోయినా కూడా నన్ను తీసుకుపోయి జనాలకు తెలుసు ఏం చెప్తా ఉన్నారు కదా. అది మరి మీరు అది ఆయన ఎఫ్స్టీన్ ఫైల్స్లో లేడు అనేది కూడా అక్కడ నుంచి అమెరికా ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి ఆ కోర్టు నుంచి వచ్చినాయి కదా. ఎక్కడ వచ్చినాయి మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎఫ్స్టీన్ ఫైళ్ళల్లో వచ్చేసి బీజేపీ ప్రభుత్వానికి చెందిన అనిల్ చాలామంది ఉన్నారు. దీంట్లో అనిల్ కూడా, అంబానీ అనిల్ ఉన్నాడు, ఇంకా మిగతా పెట్రోలియం మినిస్టర్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ఈవెందో
ప్రతి ఒక్కరు ఉన్నట్టుగానే తెలుస్తుంది కదా, దాంట్లో మన స్టార్స్ ఇవి కూడా వచ్చినాయి కదా కొంతమంది. సో అవన్నీ వీళ్ళు ఫేక్ అనుకోని చెప్పడంలో వచ్చేసి ఏంటంటే ఈ రోజున మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చేసి దాన్ని చూపించారు, అందరినీ కొనిపడేసిర్రు. ఈరోజు ఈడీ, సిబిఐలు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు వచ్చేసి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అదే అనుకుంటారు. ఈరోజు ఎవరైనా మోడీకి వ్యతిరేకంగా ఏ పోస్టు పోయినా దాన్ని తీయడానికే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ సెల్ మొత్తం దాన్ని తీయడానికి. కానీ హిందూ ముస్లింల మధ్య గొడవలు కానీ కొన్ని జనాలకు ఏంటిది భయభ్రాంతులు చేసేటి మాత్రం వాళ్ళు చేసే స్కాములు మాత్రం వెంటనే స్పాయిల్ అయిపోతాయి. నెహ్రూ మీద చెప్పడానికి, గాంధీ మీద చెప్పడానికి, ఇందిరాగాంధీ మీద చెప్పడానికి అవన్నీ నడుస్తూనే ఉంటాయి. చచ్చిపోయిన ఆయన వచ్చేసి ఏంటిది సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఆ టైంలో ఇవ్వచ్చు, ఏంటిది తనకు పదవి ఇవ్వచ్చు అంటారు. ఇట్లాంటి మాటలను వచ్చేసి ప్రచారం చేస్తుంటారు తప్ప జనాలకు ఉపయోగపడేటి ఇప్పటిదాకా చేయలేదు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి మనకు ఎంత సంక్షేమం వచ్చింది. పోనీ మన రేట్లన్నీ ఇంత పెరిగినాయి కదా బ్రదర్, బంగారం రేటు పెరిగింది, డీజిల్ పెట్రోల్ రేటు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి. తిండి దగ్గర నుంచి 50 రూపాయలు ఒకప్పుడు పప్పు రేటు ఉంటే ఈరోజు వచ్చేసి 200 రూపాయల దాకా వచ్చింది. మరి ఇన్ని మనం ట్యాక్సులు కట్టి ఇంత పెరిగినా కూడా కొనుక్కొని మనం ట్యాక్సులు కడితే ఈరోజు దేశ అప్పు ఏమైనా తగ్గించిందా? అయినా డాలర్ రేట్ ఏమైనా తగ్గిందా? లాస్ట్కి వచ్చేసి ఏది మన ఆఫ్ఘనిస్తాన్ కానీ అటు సైడ్ వాళ్ళవన్నీ మన ఇటు సైడ్ చూసుకుంటే మన నేపాల్ డాలర్ రేటు కూడా తగ్గిపోయింది. 92 రూపాయలు ఉన్నది, మనది 95 రూపాయల దాకా వచ్చింది. అంటే వాళ్ళు కూడా డెవలప్మెంట్ దిశలో ఉన్నారు. కానీ ఈ మోడీ ఒక్క రూపాయి కూడా డాలర్ రేటును తగ్గించలేకపోయిండు. ఒకరోజు నాకు ఈ ఇండియాలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా అన్న మోడీ మరి ఈ రోజున వచ్చేసి ఇంత డాలర్ రేటు పెరుగుతుంటే అప్పుడు 60 రూపాయలు ఉన్నప్పుడేమో సిగ్గుపడుతున్నా అన్నాడు. ఇప్పుడు 95 రూపాయలు ఉన్నప్పుడు ఊరేసుకోరా చక్కగా, నువ్వే చేసినావు కదా, అంతే కదా, దానికి మించి నువ్వేం చేస్తావు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసుకుంటూ జుమ్లా మాటలు చేసుకుంటూ ఈ రోజుల ప్రజలను వచ్చేసి ఏంటిది హిందూ ముస్లింల గొడవలు చేసుకుంటా గోత్రాకాండ ఏంటిది అనేది అందరికి తెలిసిన విషయమే. ఎవరు చేపించారని అందరు బయటికి రాకుండా చేసిండు. అప్పుడు సీఎంగా ఉన్నాడు గుజరాత్కి, ఇప్పుడు పీఎంగా ఉన్నాడు. సీఎంగా ఉన్నప్పుడే ఆయన పరిపాలనలో ఏ విధంగా ఉన్నదో అందరికి తెలుసు. ఈ రోజున పీఎంగా ఉన్నాడు కాబట్టి మొత్తం దేశం ఆయన చేతిలో ఉంది. ఈడీ, సిబిఐలు అన్ని దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క న్యాయం చేసుకుంటూ పోతున్నారు. సో ఆ విధంగా ఉంది. అయితే నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపుని ఏదైతే బంగారం కొనొద్దన్నాడు, మిగతా వాటన్నిటి కూడా కంట్రోల్ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రతినిధులు కావచ్చు, ఎవరైతే రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముందుగా మీరే అందరికీ ఆదర్శంగా నిలబడాలి, ఎంత వీలైతే అంత తక్కువగా క్రూడ్ ఆయిల్ వాడాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని ఎట్లా తీసుకుపోతా ఉంది? ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? పోనీ నిన్ననే చెప్పాడు మన రేవంత్ సీఎం రెడ్డి 10,000 మంది పోలీసు వాళ్ళ బలగాన్ని వచ్చేసి తనకి కాపలాగా పెట్టిండు, బందోబస్తును ఏర్పాటు చేసినాడు. మరి 10,000 మందిని ఒకే దగ్గర పెడితే దానికి ఎంత ఖర్చు అయింది? తన కాన్వాయ్కి ఎంత ఖర్చు అయింది? వీటన్నిటికి ఎందుకు తగ్గించారు? తను ప్రయాణాలు చేస్తున్న దాంట్లో ఇప్పుడు కూడా వచ్చేసి మనల్నేమో కనీసం మీరు రైళ్లలో తిరగండి, కార్లు వాడద్దు, డీజిల్ తక్కువ వాడండి, అన్నం తక్కువ అంటే మీన్స్ అదే కదా, ఆయిల్ తక్కువ వాడండి అంటే ఫుడ్ తక్కువ చేయండి, ఇవన్నీ చేస్తున్నాడు. మరి ఆయన విదేశీ యాత్ర ఎందుకు చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు? చెప్పేటోడేమో ఫస్ట్ నువ్వు చెప్పినా కాబట్టి నువ్వు పాటించది, నువ్వు పాటించకుండా ఎదుటోళ్ళకి వచ్చి చెప్పుకుంటా ఇప్పటికి ఇంకెంత నాశనం చేస్తావు? దేశ అప్పు ఎంత చేసినావు? ఒకప్పుడు 55 లక్షల వేల కోట్ల ఉంటే ఈరోజు వచ్చేసి 250 దాటింది, 250 లక్షల కోట్ల అప్పు ఉన్నది. నువ్వు మన దేశ అప్పును తగ్గించవా? డాలర్ రేటు తగ్గించవా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించవా? బంగారం రేట్లు ఒకప్పుడు ఇప్పుడు బంగారం కొనొద్దంటే బంగారం అనేది మనకేంటిది ప్రతి ఒక్కరు వచ్చేసి ఒక అసెట్ లాగా మనకు అవసరం ఉన్నప్పుడు వెంటనే పోయి అది గిరి పెట్టడమో లేకపోతే వచ్చేసి ఫ్లెడ్జ్ చేసేసి డబ్బులు తీసుకురావడానికి మనకు ఒక ఎమర్జెన్సీ గోల్డ్ దాన్ని కూడా కొనొద్దంటున్నావు. అంటే ఈరోజు దేశాన్ని వచ్చేసి నువ్వు డెవలప్మెంట్ తీసుకుపోయినావా లేకపోతే వచ్చేసి సంక్షోభం దీక్షగా తీసుకుపోయినా? ఈ మొత్తాన్ని నాశనం చేసినావా? ఏ విధంగా చేస్తున్నావని ఈరోజు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? ఇంకా వచ్చేసి జుమ్లా మాటలు ఎన్ని రోజులు చేస్తారు? దేశానికి అంటే విశ్వగురు అంటే విశ్వానికి మొత్తం అన్ని రకాలుగా గురువు అని చెప్తున్నాడు. ట్రంప్ దగ్గర పోయి ఆడి వస్తున్నాడు, ఆయన చెప్పినట్టుగా ఆయన చేతిలో కీలు బొమ్మలాగా తిరిగేసి వస్తున్నావు. మరి ఈ అంధభక్తులకి ఎందుకు అర్థం కావట్లేదు? ఈ అంధభక్తులు గోబర్ తినడం వల్ల వచ్చేసి వాళ్ళకి మైండ్లు దొబ్బినాయా? లేకపోతే హిందూ ముస్లిం అనడం వల్ల ఏ శ్రీరాముడు కానీ ఏంటిది మన ఆంజనేయుడు కానీ ఏ రోజు ఈ విధంగా చేయలేదు. దేవుణ్ణి వచ్చేసి ఏంటిది తను సూతకంలో ఉండి తల్లికి తలకోరు పెట్టి ఎంటికలు తీయకుండా కూడా పోయి మన విగ్రహాన్ని
ఇనాగ్రేషన్ చేయడం ఎక్కడ ఏ సంస్కృతిలో ఉంది, ఏ మనువాదంలో ఉంది, ఏ బుక్కులలో రాసింది, ఏ చరిత్రలో ఉంది? ఇది అడగడానికి ఎవరికి చేత కదా వీళ్ళకి. ఏమన్నా అంటే అంధభక్తుల్లాగా ఆడు చదువుకోలేదు, వీళ్ళు కూడా చదువుకోకుండా మాట్లాడతారు, హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుకుంటూ దేశాన్ని మొత్తం బర్బాద్ చేసేసిండు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకో మ్యాక్సిమం 3 నెలల నుంచి 6 నెలల లోపల వచ్చేసి మొత్తం లాక్డౌన్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇంటిస్తున్నాడు మోడీ, నేను చేతగాని పాలన చేసిన అని చెప్పకునే చెప్తున్నాడు. రేపు పొద్దున మొత్తం లాక్డౌన్ వచ్చేసి ఇళ్ళనే సంక్షోభం, మొత్తానికి దేశం వచ్చేసి అర్థ వ్యవస్థ పడిపోయింది. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ఇదే పొజిషన్లో వస్తే తను వచ్చేసి ఏ విధంగా మళ్ళీ దేశాన్ని నిలబెట్టాడని అందరికి తెలుసు. కానీ ఈయనకు అది చేత కాదు, చేయలేడు. ఎందుకంటే మొత్తం ఈరోజు అన్ని రకాలుగా ఈకో సిస్టమ్ దగ్గర నుంచి మన ఆర్థిక వ్యవస్థ మొత్తం పడిపోయింది, అన్ని రకాలుగా పడిపోయింది. తనకు చేత కాదు అనే దాంట్లోనే చెప్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అన్ని జుమ్లా మాటలు అన్నట్టుగా తను ఏది చెప్పినా ఒకప్పుడు నిజం అనుకున్నాం, అది జుమ్లా రిటర్న్లో ఉంటుందని చెప్పేసి మనం అన్నీ ఆలోచించాల్సిందిగా జనాలను కోరుతున్నాను. ఈ రోజున 7 మంది మా ఆమ్ ఆద్మీ పార్టీలో నుంచి దాంట్లోకి పోయిర్రు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడే ధైర్యం ఉన్నది. ఎందుకంటే మనం ఎవరమైనా, మీరైనా నేనైనా మాట్లాడేటప్పుడు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలి అంటే ఆ ధైర్యం ఏ పార్టీలో ఉన్నదో ఒక మనిషి దగ్గర ఉన్నప్పుడే చెప్పడానికి వీలవుతుంది. ఈరోజు మరి ఆ పార్టీకి పోయి ఈరోజు మా పార్టీ వాళ్ళు అదే అడిగిర్రు, అపోజిషన్లో ఉన్నప్పుడు డాలర్ రేటు గురించి ఎందుకు మాట్లాడవు, గ్యాస్ పెట్రోల్ ధరల గురించి ఎందుకు మాట్లాడవు, ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఓన్లీ వచ్చేసి సమోసా గురించి, పీరియడ్స్ గురించి. మరి పీరియడ్స్ అంటే ఇంకొకటి నాకు గుర్తొచ్చింది. ఈ రోజున వచ్చేసి చెరుకు పంట మధ్యప్రదేశ్లో అటు సైడ్ మహారాష్ట్ర సైడు చెరుకు పంట, ఆ పంటను కోసేవాళ్ళు లేడీస్ అక్కడికి వెళ్తున్నప్పుడు పీరియడ్స్లో కొంతమంది రాలేకపోతున్నారని గర్భసంచులు కూడా తీస్తున్నారు. గర్భసంచులు మొత్తం తీసేసి లేడీస్ని, ఎందుకంటే ఆ టైంలో 5 రోజులు పని చేయకుండా ఉంటున్నారు అని చెప్పేసి అట్లా ఆ విధంగా ఆడవాళ్ళతో పని చేయించడానికి ఈరోజు గర్భసంచులను కూడా, తల్లి గర్భాన్ని కూడా తీసేసి పనులు చేపిస్తున్నారు. ఇది ఎక్కువగా వచ్చేసి డబల్ ఇంజన్ సర్కార్లోనే జరుగుతుంది. మరి వీటి మీద ఎందుకు మాట్లాడలే? పీరియడ్స్ మీద మాట్లాడినని దీని మీద మాట్లాడరు. మరి మొన్న వచ్చేసి బీజేపీలో చేరి, మంచి పార్టీ కదా అది, 3 నెలల పాపను రేపు చేస్తే ఏం పెట్టుకున్నాడు నోట్లో? కనబడట్లేదా? మోడీ ఏమన్నా వచ్చేసి ఇప్పుడు మోడీ మంచోడు అని అడిగి పోయినావు కదా, వాషింగ్ పౌడర్ నిర్మలాగా అయిపోయాను. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని నువ్వు నిందించినోడివి, తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు ఈరోజు ఆడిగిపోయి మరి ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి, గ్యాస్ రేట్ల గురించి, గ్యాస్ రష్యా నుంచి పంపిస్తుంటే వద్దు అనే దాంట్ల గురించి ఎందుకు మాట్లాడలేదు? చిన్న పిల్లని రేపు చేస్తే దాని గురించి ఢిల్లీలోనే కదా ఇది జరిగింది. నేను ఢిల్లీ గురించే నువ్వు మాట్లాడలేనోడి, మరి నువ్వు ఏం మాట్లాడతావు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 7 మంది పోయి ఆమ్ ఆద్మీ పార్టీల నుంచి పోయి బీజేపీలోకి పోయి ఏం చేస్తున్నారు? నోట్లో సమోసా పెట్టి కూర్చున్నాడా? లేకపోతే మోడీ ఇంకేమన్నా? మన తెలంగాణ లాంగ్వేజ్ గిట్లనే మాట్లాడతాం, ఎందుకంటే తప్పు చేస్తే ఎవరినైనా గిట్లనే మాట్లాడతాం. మీరే నేర్పించారు. మన పాత ఇప్పుడు సీఎం మాట్లాడుతున్నా, అంతకుముందు సీఎం మాట్లాడిన మీ దారిలో మేము కూడా నడుస్తుంటాం కదా. సో ఆ విధంగా మాట్లాడడానికి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే మనం ఆవేశంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఈ లాంగ్వేజ్ని వాడతారు అనేది అందరూ గుర్తు చేసుకోవాల్సిందే. ఈ రోజున వచ్చేసి అందుకే ఇప్పటికైనా ఆమ్ ఆద్మీ పార్టీ హెల్త్, ఎడ్యుకేషన్, మన ట్యాక్సుల గురించి పనిచేస్తుంది. మన ట్యాక్సులు మనకి ఏ ప్రభుత్వం అయినా ఇస్తుందా అంటే ఈరోజు ఏ ప్రభుత్వం? మనల్ని గొడ్డు చాకిరి, గాడిదెల్లాగా చాకిరి చేయించుకొని ట్యాక్సులు కట్టించుకొని వీళ్ళు అధికారంలో ఉండి వీళ్ళు అందలం ఎత్తుతున్నారు, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళు లగ్జరీ లైఫ్ల కోసం ఈరోజు మోడీ వచ్చేసి మేకప్ల కోసం, తన తిండి కోసం, ఫోటోషూట్ల కోసం, షూటింగ్ లాగా ఫోటోషూట్లో కనీసం వచ్చేసి ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడినాడు పిఎం ఎట్లయిండు అది ఆలోచించాలి. ఈ రోజున మొత్తం ఆర్థిక వ్యవస్థ తీసుకుపోయి మొత్తం అదాని అంబానీ చేతిలో కూసబెట్టి ఈరోజు మన దేశంలో ఏమీ లేకుండా అంత ఈకో సిస్టమ్ను కూడా నాశనం చేసిన. ఎందుకంటే గుట్టలు, అడవులు, ఎన్నో వేల ఎకరాలను అదానికి కట్టబెట్టిండు. మరి ఇవన్నీ ఏం చేస్తున్నారు అనేది ప్రజలెందుకు ఆలోచించట్లేదు? ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే, నేను ఇప్పటిదాకా ఏ పార్టీ అయినా కూడా చెప్పిన మేనిఫెస్టోలో చేసింది ఒకటే ఒక పార్టీ అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్, వాళ్ళు మళ్ళీ ఫ్రీ అని చెప్పేసి రేవడి అంటారు. రేవడి కాదు అది. మన ట్యాక్సులకి మనకు రిటర్న్ ఇచ్చే పార్టీలు కావాలా? అది మన ట్యాక్సులు, హెల్త్, ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి హెల్త్ బాగుంటే
సంపాదించి ట్యాక్సులు కడతాం. ఎడ్యుకేషన్ అనేది ఎంత చదువుకుంటే అన్ని మంచి జాబులు చేసి రిటర్న్ వచ్చేసి మళ్ళీ ట్యాక్సులు కడతాం. సో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటిది ఇంప్లిమెంటేషన్ చేసింది. మేనిఫెస్టో అంటేనే ఒక బాండ్ పేపర్ లాంటిది. ఇప్పటికైనా ప్రజలందరూ ఖచ్చితంగా ఆలోచించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఒక్క అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ ఢిల్లీలో వచ్చేసి 3 సార్లు అధికారంలో వచ్చేసి తను చెప్పినవన్నీ చేసిండు. ఈ రోజున వచ్చేసి ఓట్ చోర్ అనే ఈ మోడీ గారు చేయడం వలన ఇప్పటికైనా చేతనైతే నువ్వు డేరుగా రా, నేను వచ్చేసి ఇప్పుడు నిలబడతా అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ సవాల్ ఇస్తుంది. కేజ్రీవాల్ గారు కూడా నీకు చేతనైతే మళ్ళీ ఎలక్షన్ పెట్టు. ఇప్పటికి నెక్స్ట్ ఢిల్లీ ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది. అదే పంజాబ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, దాన్ని కూడా వచ్చేసి నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ రాబోతుంది. అదేవిధంగా గుజరాత్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది. ప్రజలు దయచేసి ఈ పార్టీలన్నింటినీ చూసిరు, ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీ అవకాశం ఇస్తే హెల్త్ ఎడ్యుకేషన్ అనే మోటో ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఏదైతే అవసరమో తెలంగాణలో మన నిధులు ఏ విధంగా ఉండాలి, ఇలాంటి రాజకీయ నాయకుడిని కాకుండా ఇప్పటిదాకా హిందూ ముస్లిం అని చెప్పేసి ఒకరు ఆగిరు, నిధులు అన్నారు, వీటిలన్నిటి కాకుండా ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ ఏదైనా ఉంటే ప్రతి ఒక్కరు గూగుల్ చేసుకొని చూసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా తను అన్న మేనిఫెస్టో నెరవేరుస్తుంది. కాబట్టి ఇక మీద తెలంగాణలో ఛాన్స్ ఇవ్వాల్సిందిగా మీరు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా మేము అనుకున్న మేనిఫెస్టోను నెరవేరుస్తాము. ప్రజలలో ఉండి ప్రజలతోనే ఉంటుంది అనేది తెలియజేస్తాం. రైట్, ఇది హేమ సుదర్శన్ చెప్తున్నటువంటి మాట. ఏదైతే పెట్రోల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరగడం కూడా ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నారో ప్రజలకు చెప్పి మరీ మోసం చేశారు. సో ప్రజల్ని మోసం చేయడం వాళ్ళకి ఒక్కసారి అలవాటు కాదు, గతంలో నుంచి కూడా మోసం చేస్తూనే ఉన్నారు. గతంలోనే మా పార్టీ చెప్పింది పెట్రోల్ ధరలు పెరగబోతా ఉన్నాయని, కానీ అప్పుడు బీజేపీ ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు తెలిసింది కదా దాదాపు 3.5 రూపాయలు పెరిగిందని కూడా వారు చెప్తాను. అదేవిధంగా ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళినటువంటి 7 ఎంపీలు ఉన్నారో వారు ఎందుకు మాట్లాడట్లేరు, వారు ఎందుకు మూగబోయారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడేటువంటి స్వేచ్ఛనిచ్చినా కూడా ఈ పార్టీకి దొంగ దెబ్బతీసి ఆ పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు ఏం మాట్లాడట్లేరు, ఎందుకు మాట్లాడట్లేరు? పెట్రోల్ ధరలు పెరగడం, గ్యాస్ ధరలు పెరగడం, అదేవిధంగా ఢిల్లీలో చనిపోయినటువంటి చిన్నారి కావచ్చు, ఇక్కడ మధ్యప్రదేశ్లో అటు జరుగుతున్నటువంటి ఏవైతే ఆగడాలు ఉన్నాయో వీటిపైన ఎందుకు మాట్లాడటానికి కూడా ప్రశ్నించడం జరిగింది. సో ఈ ప్రభుత్వాలను నమ్మద్దు, ఈ ప్రభుత్వాలు ఇవన్నీ మోసం చేసే ప్రభుత్వాలే. కాబట్టి ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వండి. గతంలో ఢిల్లీలో చేసిన విధంగా, పంజాబ్లో చేసిన విధంగా ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తాం. ఈ బీజేపీని, దొంగ బీజేపీని ఇక్కడ రానివద్దంటూ కూడా ఆమె పిలుపునిస్తూ ఉన్నారు. మరి చూద్దాం తెలంగాణ ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారో, తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ, హైదరాబాద్.